సంవత్సరాల నుంచి జీలకర్ర సీనన్న కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు కానీ ఇంకా రకరకాల తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి అప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం కానీ ఎక్కడైతే పూడి పోసుకుంది ఎక్కడైనా సరే ఇప్పుడే ఎందుకు మొదలైంది ఉంటారు మరి ఇక్కడనే అణిచిపోతే అక్కడ మీరు అణిచివేసిన కాబట్టి ఉద్యమం మొదలైంది. పర్టికులర్ గా నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణాపథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మార్వాడి కల్చర్ గోబ్యాక్ పేరుతోటి కొంతమంది మేధావులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు హిందూ సమాజం పైన విషం జిమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్నటువంటి నినాదం వెనక హిందుత్వం పైన దాడి అన్నది 100% ఉంది. మనం చూస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఒక మేధావుల సమావేశం అని చెప్పి కొంతమంది కుహానా మేధావులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని సౌత్ ఇండియాగా విడగొట్టాలి, అదేవిధంగా నార్త్ ఇండియాగా విడగొట్టాలి అన్నటువంటి నినాదం కూడా తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఇటువంటి దుర్మార్గులందరినీ కూడా వెంటనే రాజద్రోహం కేసులు నమోదు చేసి జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం పైన భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలి అన్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు. దీని వెనక విదేశీ శక్తుల యొక్క కుట్ర దాగుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈరోజు గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఆర్యవైశ్య సమాజం పైన గతంలో ఏదైతే వైశ్య సమాజం పైన కూడా వారిని కూడా ఆర్థిక నేరగాళ్ళుగా కొంతమంది మేధావుల ముసుగులో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే మార్వాడీల పైన అదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా హిందుత్వానికి దగ్గరగా ఉండేటువంటి కొన్ని కులాలను తీసుకొని లేకపోతే హిందుత్వానికి దగ్గరగా ఉండేటువంటి కొన్ని సమాజాలను తీసుకొని ఈ విధంగా వారిపైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతూ దుర్మార్గంగా వారిని ఇక్కడి నుంచి తరిమేస్తామంటం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు. హిందూ సమాజాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి వారందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు అటువంటి వారిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. హిందూ సమాజానికి మద్దతుగా ఉన్నటువంటి వారిపైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతుగా నిలబడుతుంది. ఈరోజు ఈ మార్వాడి సమాజానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మద్దతుగా నిలబడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. హిందుత్వాన్ని కాపాడుకుంటాం, మార్వాడి సమాజాన్ని కాపాడుకుంటాం.